Hello, hi everyone. Welcome to the Maths Foundation classes. So today topic is types of triangles. So first triangle ante enti? A triangle is a simple closed figure formed by three line segments. So triangle is simple closed figure formed by three line segments. This is a triangle. Mari according to sides, ఈ side వీటిని త్రీ సైడ్స్ అంటాం. ఓకేనా? ఇది అకార్డింగ్ టు సైడ్స్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్, ఐసోసెలస్ ట్రయాంగిల్, స్కాలన్ ట్రయాంగిల్. మరి నెక్స్ట్ అకార్డింగ్ టు యాంగిల్స్ acute angle triangle, right angle triangle, obtuse angle triangle. First we know that equilateral triangle. So what is the equilateral triangle? So a triangle whose sides are equal in length is called an equilateral triangle. అన్ని ఈక్వల్ సైడ్స్ ఉంటే ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ ఈక్వల్ ఉంటే వాటిని ఏమంటాం? ఈక్వలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఆల్ ద యాంగిల్స్ ఇన్ ద ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్. ఈ యాంగిల్ కూడా ఈక్వలే ఉంటాయి. ఇందులో త్రీ సైడ్స్ ఈక్వల్, త్రీ యాంగిల్స్ ఈక్వల్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మరి ఈక్వలేటరల్ ట్రయాంగిల్లో మనకు ఇక్కడ ఏబిసి ట్రయాంగిల్ ఈజ్ ఏ ఈక్వలేటరల్ ట్రయాంగిల్. సో హియర్ అబ్జర్వ్ ఏబి ఈక్వల్స్ టు బీసీ ఈక్వల్స్ టు ఏసీ. అంటే ఆల్ సైడ్స్ ఈక్వల్. ఏబీ లెంత్ ఆఫ్ ఏబీ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ బీసీ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ఏసీ. సో ఆల్ యాంగిల్స్ ఆర్ ఆల్సో ఈక్వల్. సో యాంగిల్ ఏ ఈక్వల్స్ టు యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ సి ఈక్వల్స్ టు మరి ఎంత ఉంటుంది? హౌ మచ్? 60 degrees. సో ఫస్ట్ మనకు ఒక రూల్ తెలుసా? యాంగిల్ సమ్ ప్రాపర్టీ ఇన్ ట్రయాంగిల్ ఏంటి? ఆల్ యాంగిల్స్, సమ్ ఆఫ్ ద ఆల్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఈక్వల్స్ టు 180 degrees. 180 degrees. సో ఇక్కడ మరి దాని అకార్డింగ్ టు దిస్ రూల్, సో ఆల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఒక్కొక్క యాంగిల్ 60 degrees ఉంటుందని మనం అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ మీన్స్ ట్రయాంగిల్లో టూ సైడ్స్, ఎనీ టూ సైడ్స్ ఈక్వల్గా ఉంటే సో దాన్ని ఏమంటున్నాం? ఐసోసెలస్ ట్రయాంగిల్. ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్ ఇన్ లెంత్ ఆర్ ఈజ్ కాల్డ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. మరి ఇన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ద అన్ఈక్వల్ సైడ్ ఈజ్ కాల్డ్ బేస్. మరి కింద మనకు అన్ఈక్వల్ సైడ్ ఉన్నది ఏమంటున్నాం? బేస్ ఆఫ్ ద ట్రయాంగిల్. సో ఇక్కడ మనం రెండు ఈక్వల్ సైడ్స్ అన్నాం కదా, దీన్ని ఏమంటున్నాం? బేస్ అంటున్నాం. ఓకేనా? ది బేస్ యాంగిల్స్ ఆఫ్ ఎన్ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఆర్ కాంగ్రుయెంట్. అంటే ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నట్టు. ఓకేనా? అంటే ఈ రెండు ఈక్వల్ సైడ్స్కి ఆపోజిట్గా ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్. సో అవి మనం ట్రయాంగిల్ థీరమ్స్ ప్రాపర్టీస్లో నేర్చుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ ఫిగర్ అబ్జర్వ్ చేయండి. హియర్ ఏబీ ఈక్వల్స్ టు దిస్ ఈజ్ ఐసోసెలస్ ట్రయాంగిల్. ఐసోసెలస్ ట్రయాంగిల్ మనకు ఏబీసీ ఐసోసెలస్ ట్రయాంగిల్, ఏబీసీ ఈజ్ ఏ ఐసోసెలస్ ట్రయాంగిల్. సో ఇక్కడ హియర్ అబ్జర్వ్ ఏబీ ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఇక్కడ వన్ లైన్ పెట్టాం కదా. సో దట్ మీన్స్ ఏబీ ఈక్వల్ లెంత్ ఆఫ్ ఏబీ ఈక్వల్స్ టు లెంత్ ఆఫ్ ఏసీ. సో అండ్ వీటికి ఆపోజిట్గా ఉన్న సైడ్స్, సో యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ సి, యాంగిల్ బి ఈక్వల్స్ టు యాంగిల్ సి. సో బేస్ ఈజ్ ఈక్వల్ టు బీసీ. సో దిస్ ఈజ్ అ ఐసోసెలస్ ట్రయాంగిల్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి స్కాలన్ ట్రయాంగిల్. స్కాలన్ ట్రయాంగిల్ అంటే ఇఫ్ నో టూ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఇఫ్ నో టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఆర్ ఈక్వల్, అంటే ఏ రెండు సైడ్స్ కూడా ఈక్వల్ ఉండవు అన్నట్టు. అంటే త్రీ సైడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఈ ట్రయాంగిల్లో ఇక్కడ ఇది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. కాబట్టి లెంత్ ఆఫ్ త్రీ సైడ్స్ ఆర్ డిఫరెంట్. So this is called scalene triangle. If no two sides of the triangle are equal in length, it is called scalene triangle. Scalene triangle. Okay na? This is a scalene triangle information. Next వచ్చేసి acute angle triangle. సో యాంగిల్స్ అకార్డింగ్ టు యాంగిల్స్. ఇప్పుడు సైడ్స్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటిది? క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రయాంగిల్స్ అకార్డింగ్ టు ది యాంగిల్స్. సో మరి ఫస్ట్ వన్ వచ్చేసి అక్యూట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇఫ్ ఈచ్ యాంగిల్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఎన్ అక్యూట్ యాంగిల్, అంటే ఈచ్ యాంగిల్, ప్రతి ఒక్క యాంగిల్ కూడా అక్యూట్ యాంగిల్ అయి ఉండాలి ఇందులో. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫిగర్లో ఏబీసీ ట్రయాంగిల్లో మనకు ఇక్కడ యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి ఆర్ అక్యూట్ యాంగిల్స్ అయి ఉండాలి. అంటే అక్యూట్ యాంగిల్ అంటే మనం నేర్చుకున్నాం కదా, 0 above 90 below, 0 above 90 below. సో దీస్ ఆర్ ద అక్యూట్ యాంగిల్స్. ఓకేనా? ఆల్ యాంగిల్స్. సో ఇక్కడ అబ్జర్వ్ ఆల్ యాంగిల్స్ లెస్ దాన్ 90 degrees. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మరి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకు ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీ కదా, ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఎందుకంటున్నాం పేరు? ఒక యాంగిల్ 90 degrees అయ్యి ఉంటే దాన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఏ ట్రయాంగిల్ ఇన్ విచ్ వన్ ఆఫ్ ఇట్స్ యాంగిల్స్ ఈజ్ రైట్ యాంగిల్. ఈ మూడు యాంగిల్స్లో ఒక యాంగిల్ రైట్ యాంగిల్ 90 degrees అయితే దాన్ని రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అని అంటాం. ఓకేనా? ఇక్కడ రైట్ యాంగిల్ ఎక్కడ ఉంటుంది? బి దగ్గర ఉంటుంది. ఓకేనా?
దిస్ ఈజ్ అ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ వచ్చేసి అబ్ట్యూస్ యాంగిల్డ్ ట్రయాంగిల్. సో మనకు టైప్స్ ఆఫ్ యాంగిల్స్ నేర్చుకున్న తర్వాత ఈ ట్రయాంగిల్స్ ఈజీగా అర్థమవుతాయి. అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే ఇఫ్ వన్ యాంగిల్ ఈజ్ అబ్ట్యూస్ యాంగిల్, ఏ ట్రయాంగిల్ కంటైనింగ్ వన్ అబ్ట్యూస్ యాంగిల్. సో ఇక్కడ ఒక యాంగిల్ అబ్ట్యూస్ యాంగిల్ అయింది. అబ్ట్యూస్ యాంగిల్ మెజర్ ఏంటి మనకు? అబ్ట్యూస్ యాంగిల్ ఏంటిది మెజర్? 90 degrees అబోవ్ ఉంటుంది, 180 బిలో ఉంటుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ అబ్ట్యూస్ యాంగిల్ అంటాం. మరి ఒక యాంగిల్ అబ్ట్యూస్ యాంగిల్ అయితే దాన్ని అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా? ఏ ట్రయాంగిల్ కంటైనింగ్ అండ్ అబ్ట్యూస్ యాంగిల్. ఓకేనా? దాన్నే మనం ఏమంటున్నాం? ఏ ట్రయాంగిల్ కంటైనింగ్ అండ్ అబ్ట్యూస్ యాంగిల్ ఈజ్ కాల్డ్ అబ్ట్యూస్ యాంగిల్ ట్రయాంగిల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రిలేషన్ బిట్వీన్ సైడ్స్ అండ్ యాంగిల్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. మరి సైడ్స్కి యాంగిల్స్కి ఏం రిలేషన్ ఉంటుంది? ఇంపార్టెంట్ ఇది. సైడ్స్కి అంటే లెంత్స్ ఉంటాయి, యాంగిల్స్కి ఏంటిది కనెక్షన్, రిలేషన్ ఏంటిది? ఒకసారి ఇక్కడ మనము చూద్దాము. ఏబిసి ట్రయాంగిల్లో ఇన్ ఏ ట్రయాంగిల్ ద యాంగిల్ ఆపోజిట్ టు లాంగర్ సైడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ యాంగిల్. లాంగర్ సైడ్కి ఎదురుగా ఉన్నది గ్రేటర్ యాంగిల్ అవుతుందంట. సో వైస్ వర్సా, అంటే గ్రేటర్ యాంగిల్కి ఎదురుగా ఉన్న సైడ్ లాంగెస్ట్ సైడ్ అవుతుంది, లాంగెస్ట్ సైడ్కి లాంగర్ సైడ్కి ఉన్నది గ్రేటర్ యాంగిల్ అవుతుంది. సో అదేవిధంగా ద యాంగిల్ ఆపోజిట్ టు షార్టర్ సైడ్ ఈ స్మాలెస్ట్ యాంగిల్. చిన్న సైడ్, తక్కువ లెంత్ ఉన్న సైడ్కి ఎదురుగా ఉండేది యాంగిల్ స్మాలెస్ట్ యాంగిల్ అవుతుంది. అంటే స్మాలెస్ట్ యాంగిల్కి ఎదురుగా ఉన్న సైడ్ కూడా స్మాల్ సైడ్ అవుతుంది. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ దీని అర్థం ఏంటిది? యాంగిల్ బిగ్ యాంగిల్కి ఎదురుగా ఉన్న సైడ్ పెద్దది, పెద్ద సైడ్కి ఎదురుగా ఉన్న యాంగిల్ పెద్దది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి చిన్న సైడ్కి స్మాలెస్ట్, షార్టర్ సైడ్కి ఎదురుగా ఉండేది స్మాలెస్ట్ యాంగిల్. ఆ ట్రయాంగిల్లో స్మాలెస్ట్ యాంగిల్కి ఎదురుగా ఉండేది షార్టర్ సైడ్ అవుతుంది అనేది మీరు గమనించాలి. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ క్లాస్ టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అకార్డింగ్ టు సైడ్స్, అకార్డింగ్ టు యాంగిల్స్.